బాలరూప ఉమ్, బా సరే. వాళ్ళకి ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఆ సనక సనందనాథులు విష్ణుదేవునికి ఎంతో ప్రియమైన వాళ్ళు. ఎప్పుడు విష్ణు కథలనే వీణులకు విందుగా వినేవాళ్ళు. గర్వం అంటే తెలియని వాళ్ళు. స్వామికి మనం అంటే ప్రేమ ఎక్కువ కావచ్చు, స్వామి అంటే మనకు ఎక్కువ ప్రేమ కావచ్చు. కానీ అది ఎప్పుడు నిలుస్తుందండి? అబ్బో, నేనా మినిస్టర్ గారికి సొంత తమ్ముణ్ణి అని చెప్పుకుని తలెత్తుకుని తిరిగా అనుకోండి, అప్పుడు మనం అన్ని చోట్ల మనది జరగదు. ఆ గర్వం ఉండకూడదు. అది అలాగే స్వామిక మేము జేబులో మనుషులు అంటుంటారు. ఈ పదాన్ని కూడా చెప్తాను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు. అది మా మాకు అసలు వీళ్ళకి గర్వమే లేదు. స్వామి కథలే మేము ఉంటాం, ఎప్పుడు స్వామినే స్మరణ చేసుకుంటున్న సృష్టి చేయండి అయ్యా అని చెప్పి బ్రహ్మగారు అంటే, వీళ్ళు అందరూ కూడా నాన్నగారిని అలా చేయవండి, స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోతాం, తపస్సు చేసుకుంటాం అని వెళ్ళిపోయిన వాళ్ళు కదా బ్రహ్మ మనస్పతులు. మరి ఎంత గర్వం ఉండాలండి? వీళ్ళకి అసలు గర్వం తెలియట. నిర్మలమైనటువంటి మనస్సు కలవాళ్ళు. అటువంటి చక్కని బాలకులను ద్వారపాలకులు ఇద్దరు చూచి గేలి చేసి లోప ఏంటి మీరా భగవంతుని దర్శించేస్తారా? చూస్తుంటే ఎలా ఉన్నారు? చిన్న పిల్లలు, దిగంబరులై ఉన్నారు. వీళ్ళ సత్తా వాళ్ళకేం తెలుస్తుందండి? పైగా ఎవరొచ్చినా వాళ్ళకి ఒకటే కదా. పొండి పొండి అని తరిమేశారు. అందుకే తరిమారు అని పదం వేశారు పోతన గారు. తరిమి కొట్టడం వేరు. ముందు వెళ్ళి దొరక పొండి 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 అని అనేశారు. వారించిన తమ కంబున వారించుక నిలువలేక వడింతిట్టిరి దౌవారి కుల అసురయోనిన్ అవారితులై పుట్టుండను చువసుధాధీశ. ఎవరికైనా చేదరించుకుంటే ఎలా ఉంటుందండి బాబు? స్వామిని ఇప్పుడు చిన్న పిల్లలండి వాళ్ళు. అలాంటి పిల్లల్ని పొండి పొండి అని తరిమేశారని చెప్తున్నారు. తరిమేస్తే ఎంత చిన్న పిల్లాడికైనా ఎందుకు అలా తంతావు అని కోపం వచ్చేస్తుంది కదా. అంచేత చూడండి, ఎంతటి భక్తులైనా, ఎంత నిర్మల మనస్కులైనా, ఎంత గర్వం లేని వాళ్ళైనా ఒక్కసారి చీదరించుకుంటే, విభీషణుడు అందుకే కదా ధి దిక్ అన్నటువంటి ఆ పదాన్ని భరించలేక కదా స్వామి దగ్గరికి వచ్చేసాడు. అలా అయిపోయింది వీళ్ళకి కూడా. అంటే ఎంతటి వాళ్ళకైనా ఒక్కొక్క టైంలో ఆ గర్వం వస్తుంది. వీళ్ళకి వారించిన తమ కంబున వాళ్ళు వాళ్ళు ఎంతో నిగ్రహం కలిగిన వాళ్ళే అయినప్పటికీ కూడా ఆశ ఏంటి బాధ అవ్వచ్చు, భక్తి అవ్వచ్చు. అయ్యో స్వామి దగ్గర పెడతా అంటే వద్దంటారా అన్నైనా అనొచ్చు భక్తి చేత. మమ్మల్ని ఇలా తరిమేస్తారా అనేటువంటి అభిమానమైనా అవ్వచ్చు. అలాగా రెండూ కలిసిపోయాయండి ఇక్కడ. వాళ్ళు దాని చేత వారు ఇంచుక నిలవలేక ఒక్క క్షణం కూడా ఆగలేకపోయారండి. ఎంతటి భక్తులు, ఎంతటి భగవత్ కటాక్షాన్ని పొతలేని వాళ్ళు చెప్పండి, బ్రహ్మ మానస పుత్రులు. అలాంటి వీళ్ళు ఒక్క క్షణం కూడా ఆగలేకపోయారండి. ఇగో మీరు మమ్మల్ని తరుతారా, మీకు ఈ జన్మ ఈ ఈ అదృష్టం పోతుంది, ఈ భగవంతుని యొక్క సేవ చేసిన ఈ అదృష్టం పోయి మీకు రాక్షస కులంలో పుడతారు అని చెప్పి శాపం ఇచ్చేసారట వెంటనే ధర్మరాజా. అంచేత కొంచెం మనకు కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగమంటారు, లేకపోతే ఇన్ని అంకెలు చదువుకోండి అంటారు, లేకపోతే భగవన్నామ 10 సార్లు అనుకోండి అంటారు. ఇవన్నీ కూడా ఎందుకని, ఎంతటి వాళ్ళకైనా దీనికి లోనవడం ఖాయం అని చెప్పడానికి. ధర్మరాజా, శనక సనందనాది మునీంద్రులు ఎంతో నిగ్రహం కలవాళ్ళు అయినప్పటికీ వాళ్ళను శ్రీహరి సన్నిధికి పోనీయకపోయేటప్పటికీ అది వాళ్ళకి పాపం బాధి, వాళ్ళకి శరీరం మీద మళ్ళాగా ఏం కోరిక చేత వచ్చిన కోపం కాదు ఇది. వాళ్ళకి ఆ భగవంతుని దగ్గర వెళ్ళనివ్వలేదనేటువంటి కోపం అతిశయమైపోయి ఆ ద్వారపాలకులను మీరు రాక్షసులై పుట్టండి అని చెప్పించారు అని నారదుడు చెప్తున్నారు వాళ్ళ యొక్క కథనంతా ఈ ధర్మరాజుకి. మరియు ఆ పిన్న పెద్దలు వారలను చూచి మీరలీయడనుండు నర్హులు గారు నారాయణ చరణమూలంబు విడిచి రజస్తమో గుణులైన రాక్షసయోనిన్ బుట్టుండని శపించిన వారు ఆ శాపవశంబున పదభ్రష్టులై కూలుచు మరలిడిన అమ్మహాత్ములు దయాళువులై క్రమరన్ కరుణించి 3 జన్మంబులకు వైరంబున భగవత్ సన్నిధానంబు కలిగెడుమని నిర్దేశించి ఈ విధంబున శాపహతులై హరిపార్శ్వచరులైన పురుషులిరువురు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల వలన దితికి జన్మించిరి. అందు
కనిష్ఠుండైన హిరణ్యాక్షుని హరివరాహ రూపంబున సంహరించే అగ్రజుండైన హిరణ్యకస్పుండు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేత విదళితుండయ్యే. అతని కొడుకు ప్రహ్లాదుండు తండ్రి చేత హింసితుండయ్యును నారాయణ పరాయణుండే శాశ్వతుండయ్యే. రెండవ భవంబున కైసికేను రాక్షసికి రావణ కుంభకర్ణులై సంభవించిన విశ్వంభరుండు రఘుకులంబున రాకముండై అవతరించి వారల వధించే. ఆ మహాత్ముని పరాక్రమంబులు మార్కండేయ ఋషి వలన నెరింగెదవు. తృతీయ జన్మంబున మీ తల్లి చెలియలికి శిశుపాల దంతవక్త్రుల వలన దంతవక్త్రులన ఉద్భవించి. అది ఇప్పుడు ఈ శిశుపాల దంతవక్తుల గురించి కదా ఇక్కడ అసలు వచ్చింది. వీళ్ళిద్దరూ మూడో జన్మలో మీ తల్లి యొక్క చెల్లెలైనటువంటి ఆ చెల్లెకి ఈ శిశుపాల దంతవక్త్రులు ఇలాగా ఆ ద్వారపాలకులే మూడో జన్మలో శిశుపాల దంతవక్త్రులుగా జన్మించారు. మొదట మీ మీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి? వాళ్ళందరూ అలా శపించేశారు. శపించేసి ఇంకా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మీకు ఇక్కడ ఉండే అర్హత పోగొట్టుకున్నారు. మీరు ఈ నారాయణ చరణ కమలములను విడిచిపెట్టి అక్కడ స్వామిని సేవించాలంటే సత్వగుణ స్వరూపులై ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం జయ విజయులు. వీరి శాపం వలన వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు నారాయణునికి సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని కోల్పోయారు మీరు. అంచేత ఇది విడిచిపెట్టి రజోగుణము తమో గుణానికి లోనైపోయి రాక్షస యోనిలో పుడతారు. రాక్షసులందరికి కూడా తమో గుణము రజోగుణము పూర్తిగా ఉంటుంది. ఎక్కడో 1% పూర్వజన్మ సుకృతం వల్ల లేకపోతే భగవంతుని దీని వల్ల ఆ విభీషణ్ అంతటి వాడికి ప్రహ్లాదుని అంతటి వాళ్ళకి ఎక్కడో సత్వగుణ స్వరూపులై పుట్టిన వాళ్ళు ఉన్నారు రాక్షస కులంలో కూడా. కానీ ఎక్కువ పాలు ఇదే, అందుకని అలా ఉంటారు అని శాపం ఇచ్చేశారు. ఆ శాపవశం చేత వాళ్ళు పదభ్రష్టులైపోయారు. మళ్ళీ చూడండి, ఇక్కడ మనం చక్కని పదాన్ని గుర్తించాలి. వాళ్ళు ఎందుకు మాకు అలా శాపం ఇస్తారా? మేము మా డ్యూటీ మేము చేసాం, స్వామి మాకు ఇలాగ మమ్మల్ని కాపలాగా ఉంచమన్నారు, ఎవరినైనా సరే మేము అలాగే అడ్డుకుంటాం అని ఒక్క మాట మాట్లాడలేదండి. మనమైతే అలా నేనేం తప్పు చేశాను, వాళ్ళు ఎలా చెప్తే అలా చేశాను అంతే కదా అని ఇప్పుడు వాళ్ళైతే వాదనకి దిగిపోతాం. కానీ వాళ్ళు గుర్తించారు ఏ విద్యలు ఏమని, అమ్మో ఇంత శాపం ఇస్తున్నారంటే వీళ్ళు మహానుభావులు అయి ఉంటారు అని. ఒక్కొక్కసారండి మనకు తెలియకుండానే ఒక చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఎవరో మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు, వాళ్ళని చాలా గౌరవించేస్తాం. వాళ్ళ వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళ బంధువునో లేకపోతే వాళ్ళ శిష్యులనో లేకపోతే వాళ్ళు కూడా ఎంతో ఇంచుమించుగా ఈ మహానుభావులు అంతటి వాళ్ళు అయి ఉంటారు. కానీ వాళ్ళు సాదాసీదాగా ఉండేసరికి అబ్బే వాళ్ళు ఎవరో అనుకుని పలకరించవండి. అది చాలా తప్పు. అలాగా వీళ్ళ యొక్క వేష భాషలు చూసి వీళ్ళు ఏదైనా మాట్లాడేచ్చు. కానీ ఏమనుకున్నారు చూడండి, వాళ్ళు వెంటనే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని తెలుసుకున్నారండి వీళ్ళు. అందుకే తప్పులు తెలుసుకొని వాళ్ళ కాళ్ళ మీద పడ్డారు. అమ్మో ఇంతటి శాపం ఇచ్చారంటే వీళ్ళు బాగా సత్తా కలిగిన వాళ్ళు అయి ఉంటారు అనుకొని ఎంత పొరపాటు చేసాం అనిపించింది. ఆ పశ్చాత్తాపం వల్లే వాళ్ళు పాపం వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకున్నట్టండి. వేడుకునేసరికి ఈ వచ్చిన వాళ్ళు కూడా మహానుభావులు కదండి, మహాత్ములు, దయాళువులు, వాళ్ళకి దయతో నిండినటువంటి మనస్కులే కదా వాళ్ళు, మనసు కలిగిన వాళ్ళు కనుక వాళ్ళు కూడా అయ్యో ఎంత తప్పు చేసాం, మనం కూడా ఇంత తొందరపడి శాపమిచ్చామే అనుకున్నటువంటి ఆ జాలి వాళ్ళ మీదకి వచ్చింది. దయాళువులై వెంటనే వాళ్ళు చెప్పారు, సరే మేము ఇచ్చిన శాపం ఇప్పుడు తిరిగి తీసుకోవడానికి అవ్వదు, మీరు మళ్ళీ ఇలా ద్వారపాలకులుగా ఇప్పటికిప్పుడు మేము పెట్టేయలేం. కాకపోతే ఏంటంటే భగవంతుడిని ఇన్నాళ్ళు మీరు భక్తి భావంతో ప్రేమతో సేవిస్తున్నారు, కానీ ఇప్పుడు మీకు భగవంతుడు అంటే పూర్తి విరోధులుగానే మీరు ఉంటారు. 3 జన్మలలో మీరు ఎప్పుడు కూడా పూర్తి ద్వేషభావంతో మీ జీవితాలు గడుస్తాయి. ఆ తర్వాత ఆ నారాయణ కటాక్షం చేత ఆయన ద్వారానే మళ్ళీ ఆయన్ని మీరు చేరుకుంటారు అని చెప్పేశారు. చెప్తే మొదటి జన్మలో
హిరణ్యాక్షి హిరణ్యకశిపులుగా వచ్చారు. హిరణ్యాక్షుని కథను మనం వెనక భాగవతంలో చదువుకున్నాం. ఆ భూమిని ఉద్ధరించడానికి ఆయన వరాహంగా వచ్చి తన ముట్టి మీద ఈ భూమిని ఉద్ధరించాడు, హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యకశిపుడు కథ మనకి రాబోయే దాంట్లో 8వ స్కందంలో వస్తుంది. అదే ప్రహ్లాదుని యొక్క తండ్రి కథ. అక్కడ హిరణ్యకశిపుడు అనగానే పోతన్ గారికి ముందర భక్తుడు గుర్తొచ్చేసాడండి, ఆయన బిడ్డని గుర్తొచ్చేసాడు. కొంతమంది చూడండి, బలానా వాళ్ళ తల్లి తండ్రి అండి వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బలానా వాళ్ళు బిడ్డడండి వీళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అంటే తల్లిదండ్రులకు అతిశయాన్ని కలిగించేటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. అలా చెప్పుకోవాలి. కానీ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా మనకి ఒక వరవడి చెప్తారు పెద్దలు. ఏమండి, నేను అమ్మ మీరెవరు అంటే బలానా వారి రామాచార్య గారి కోడలనండి. తర్వాత భర్త పేరు చెప్పుకోవాలి, అదిగో రాధానాచార్య గారి భార్యని, నేనండి విజయలక్ష్మి గారిని రామాంజ దాసిని. అది మన వరవడి, అలా చెప్పుకోవాలి మనం. అలా వాళ్ళ తాలూకు వాళ్ళ అనడమే మనకి క్వాలిఫికేషన్, అది ఎప్పుడు గుర్తించుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ. ప్రహ్లాదుని చెప్తున్నారు చూడండి, ఆయన కొడుకున్నాడండి ప్రహ్లాదుడండి. ఎంత సొంత తండ్రి ఎంత హింసిస్తాడో, హరిద్వేషి కనుక ఆయన ఆ స్వామిని ద్వేషిస్తూ ఉంటే, ఎన్నో బాధలు పెడుతుంటే ఏమీ చెలించలేదండి. అలాంటి వాడు ఎందువల్ల చెలించలేపాడు? నారాయణ నామ స్మరణ, నిరంతర స్మరణే ఆయన్ని రక్షించింది అని చెప్పి చెప్తారు. అవంతా కూడా మనం ప్రహ్లాద చరిత్రలో చెప్పుకుంటాం. 2వ భవనంలోనే అదే మొదటిలో అలాగే హిరణ్యకశిపులు, రెండవ జన్మలో కైసికను రాక్షసికి రావణ కుంభకర్ణులు సంభవించారు. తర్వాత వాళ్ళని రామచంద్రమూర్తి రఘుకులంలో పుట్టినటువంటి రఘుకులంలో ఆ స్వామి రాముడుగా అవతరించి వాళ్ళని వధించాడు. ఇక ఆ మహాత్ముని పరాక్రమంబులు, ఆ చరిత్ర యొక్క కథలన్నీ కూడా మీరు మార్కండేయ ఋషి వలన తెలుసుకుంటారు. ఇక 3వ జన్మకు వస్తే మీ చెల్లెలి కుమారులే ఈ శిశుపాల దంతవక్త్రులు అని చెప్పి అక్కడికి ఆపారు నారదుడు. భావం ఒకసారి చదివేస్తాను, ఏమన్నా చెప్పేటప్పుడు పొరపాట్లు ఉంటే చూసుకుందాం. బాలకులుగా ఉన్న మహనీయులు వాళ్ళిద్దరిని చూచి, మీరు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు, శ్రీమన్నారాయణ చరణారవిందాల సాన్నిధ్యాన్ని వదిలిపోండి, రజస్తమో గుణ ప్రధానులై రాక్షసులుగా జన్మించండి అని చెప్పించేసరికి వాళ్ళు పదవీ భ్రష్టులై దుఃఖంతో పశ్చాత్తాపంతో ముందులను శరణు వేడారు. ఆ పశ్చాత్తాపం కావాలండి, మధ్యలో ఆపాను అనుకోకండి. ఈ పశ్చాత్తాపం అందరం చేస్తాం, పొరపాట్లు ఎంతో మంది చేస్తాం. పెద్దలు చెప్తారు, మనంట తప్పు చేశామని అనుకుంటే ఒప్పుకుంటే అది పావు వంతు పోతుంట. అమ్మో ఇంకెప్పుడు తప్పు చేయను అని అనుకుంటే 2వ వంతు పోతుంట. అనుకుంటే కుదరదు, ప్రాయచిత్తం చేసుకోవాలి. ఆ ప్రాయచిత్తం చేసేసుకుంటే కొంత పోతుంది అనుకుంటారు. ఆ చేసుకుంటాను అనుకుంటేనే పొందపోతుంది, చేసుకోవాలి, చేసుకుంటే శాంతం పోతుంది అని చెప్తారు. వీళ్ళకి దుఃఖం వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది. అందుకే ఆ పశ్చాత్తాపం ఉన్నప్పుడే మనం కాస్త కిందకు మెట్టు దిగడానికి మన మనసు ఒప్పుతుంది. మనం తప్పు చేయలేదు అని ఎప్పుడు తలెత్తి ఉన్నామంటే ఎప్పటికీ మనం ఆత్మవిమర్శ చేసుకోలేండి. ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. ఆ మునులను శరణు వేడాడు. వాళ్ళ దుఃఖం చూచి ఆ మహాత్ముల సుకుమారమైన మనస్సు ద్రవించింది. మీకు 3 జన్మలలో వైరభక్తితో భగవంతుని, అంటే భక్తే 9 భక్తుల్లో ఈ వైరభక్తి, దీనికి చక్కని పద్యం కూడా రాశారు మా అమ్మగారు, ఎక్కడన్నా దొరికితే ఎప్పుడన్నా చదువుతాను. అది వైరభక్తితో భగవంతుని సాన్నిధ్యం సంప్రాప్తం అవుతుంది అని శాపానికి ఉపసంహారం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా శాపహతులైన వైకుంఠ ద్వారపాలకులు ఇద్దరు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులుగా జన్మించారు. వారి తల్లి పేరు దితి. దితి యొక్క ఈ పోతుంటే విష్ణు వరాహ రూపంలో వచ్చి సంహరించాడు. ఇది మనం చదువుకున్నాం. పెద్దవాడైన హిరణ్యకశిపుడు నరసింహమూర్తి అయిన శ్రీహరి చేతులలో సంహరింపబడ్డాడు. ఆ హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు, అతడు హరిభక్తుడు. ఆ కారణంగా
తండ్రి చేత నానా విధాలుగా హింసించబడి కూడా ప్రహ్లాదుడు నారాయణుని చరణ కమలాలు విడవకుండా ధ్యానిస్తూ పరమపదం పొందాడు. మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ స్వామి యొక్క శ్రీచరణాలని మనసులో కనుక నాయన నువ్వే నాకు దిక్కు, నువ్వే చూసుకో, ఈ కష్టం నుంచి నువ్వే బయటపడే అనేటువంటి అది అది కనుక మనం అలవాటు చేసుకుంటే మనకి భయం పోతుంది, బాధలు పోతాయి. రెండవ జన్మలో హిరణ్య కశ్యపులు కైసికి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులుగా జన్మించారు. అప్పుడు శ్రీ మహావిష్ణు రఘురాముడుగా జన్మించి వాళ్ళని సంహరించాడు. శ్రీరామచంద్రుని బలపరాక్రమాలు మార్కండేయ మహర్షి ద్వారా మున్ముందు నీవు తెలుసుకుంటావు అని ధర్మరాజుకి నారదుడు చెప్పాడు. వాళ్ళిద్దరూ మూడవ జన్మలో మీ పినతల్లి అయిన సాత్వతికి శిశుపాల దంతభక్తులుగా జన్మించారు. నాయన మీ తల్లి అయినటువంటి మీ పినతల్లి అయినటువంటి సాత్వతి అనేటువంటి ఆవిడకి ఈ శిశుపాల దంతభక్తులు జన్మించారు అని నారదుడు చెప్పారు. వక్రత్వం బెటులేక పాయని మహావైరంబుతో నిత్య జాత క్రోధ స్మరణంబులన్ వెదళితోద్యత్ పాప సంఘాతులై చక్రశ్చిన్న శిరస్కులై ముని వచశాపావధి ప్రాప్తులై చక్రించెందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్. అది ఒక అసుర భావాన్ని, అసురుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళిద్దరు జయ విజయులిద్దరు ఇప్పుడు రాక్షసులుగా వచ్చేసారు కదా, వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు, ఎలా భగవంతుని చేరుకున్నారు అనేది ఒక్కొక్క పద్యంలో చెప్తున్నారు. ఆ ఇద్దరు ద్వేష రోషాలతోనే పుట్టారు. హరిని దూషించడం పుట్టుకతోనే ప్రారంభమైంది. అలాగే మహావైరంతో నిత్య క్రోధంతో హరిని నిందించేవారు. మూడో జన్మలో కూడా వీళ్ళు రాక్షసులే కనుక ఇలాగే ఉన్నారు. హరిభక్తులను బాధిస్తూ వేధిస్తూ ఉండేవారు. ఆ స్వామిని పట్టి పరిమార్చాలనే ఉధృతమైన ఉత్కంఠతో అదే ధ్యాసతో ఉండేవారు. వాళ్ళకి ఇంకో పనేం లేదు. ఇక్కడ బాగా గుర్తించండి, ఇక్కడ శిశుపాలని ఎందుకు చేసుకొచ్చారు అంటే స్వామిని పట్టి పరిమార్చాలి, ఎలా అయినా కృష్ణుని చంపేయాలి అనేది ఒక్క ఉధృతమైనటువంటి ఒక ఉత్కంఠ కోరిక. ఇంకా అదే రాత్రిపాలు అదేది, ఎక్కడ కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు, వాడిని చంపేయాలి అనుకోవడమే, వేరే ఆలోచనే లేదు. అలా స్మరణ కృష్ణ 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 అని బతకడమే పని కనుక వీళ్ళకి వాళ్ళని ద్వేషించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు కనుక ఇంకా వాళ్ళ యొక్క ఊహలన్నీ కూడా ఆయన చుట్టే. అలా వారి గుండెల్లో హరి నిండి ఉండేవాడు. ఇంకా వాళ్ళ అదే హనుమ ఇలా గుండెలు ఇప్పి చూస్తే రామచంద్రమూర్తి ఉన్నట్టుగా వీళ్ళకి ఇలా గుండెలు తీసి చూస్తే ఆ కృష్ణుడే ఉంటాడు. ద్వేషంతో ఉన్నాడు, అక్కడ భక్తితో ఉన్నారు, వాళ్ళు ప్రేమతో ఉన్నారు. అందుచేత వారి పాపం పండిపోయింది. కృష్ణ పరమాత్మ ఇప్పుడు వారి శిరస్సులను సుదర్శనంతో ఖండించి వేశాడు. సనక సనందనాథుల శాపం గడువు పూర్తయింది. 3 జన్మలు అయిపోయాయి. తిరిగి వారు విష్ణు సాయుధ్యం పొందారు అన్న విని ధర్మనందనుండిట్లనియే. అప్పుడు మళ్ళీ ధర్మరాజు ఇలా ప్రశ్నిస్తున్నాడు. ఈ విధంగా నారద మహర్షి చెప్పిందంతా విని ధర్మరాజు ఇలా మళ్ళీ ప్రశ్నించాడు. బాలున్ హరిపద చింతాశీలున్ సుగుణాల వాలు శ్రీమన్ మేధాజాలున్ సంతోషింపక ఎలా శిక్షించే రాక్షసేంద్రుండు అనగా. అది ఏమండి, అయ్యో అలాంటి పిల్లాడినా ఆ హిరణ్యకశిపుడు హింసించింది. అయ్యయ్యో ఎంత మంచి పిల్లాడండి, ఏం తప్పు చేశాడండి, ఏమన్నా తెలియక చేశాడేమో. ఎవరైనా ఒక మంచి పిల్లాడు ఇంట్లో ఉంటే ఆ తల్లిదండ్రులు ఏదో చిన్న కారణం పెట్టుకుని వాడిని బయటకు తోసేస్తే ఎలా చెప్పుకుంటారండి? నిజంగా ఏం పని చేశాడండి, ఏదో ఆ ఫ్రెండ్స్ యొక్క ప్రోద్బలంతో అలా చేసింటాడు, కానీ వాడు అలాంటి వాడు కాదే అని చెప్పుకుంటారు కదా. అయ్యో ఇంతటి మంచి పిల్లాడిని, ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి వాడిని సాక్షాత్తు తండ్రేనా బిడ్డని అంత హింసించింది, ఎందుకు శిక్షించాడు అని అడుగుతున్నాడు ధర్మరాజు. తాపసేంద్ర, ఆ రాక్షసేంద్రుడైన హిరణ్యకశిపుడు శ్రీహరి పాదపద్మాలు ధ్యానించే గుణవంతుడు, హరిపద చింతాశీలుడు. ప్రహ్లాద్ యొక్క లక్షణాలు చెప్తున్నారు వినండి. శ్రీహరి పాద పద్మాలను ధ్యానించే గుణవంతుడు, శీలునంటే మంచి శీలము కలవాడు, సుగుణాల వాళ్ళు. ఇంకా సుగుణ అంటే మంచి సుగుణం, మంచి
ప్రవర్తన కలిగినటువంటి వాడు. అన్ని మంచి గుణాలే, వెతకడానికి ఒక్క చెడ్డ గుణం లేనివాడు. తర్వాత పాపం చిన్నవాడు, పసివాడు, అంత చిన్న పిల్లవాడు అయినా తన శ్రీమన్ మేధాజాలు, ఇంకా ఆయన తెలివితేటలు తక్కువ. అమ్మో, చిన్నప్పుడే ఒక గిఫ్టెడ్ చైల్డ్ అని ఇప్పుడు అనుకుంటుంటారుగా, గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ అంటుంటారు కదా. వాళ్ళ వయసుకు మించినటువంటి ఎంతో ఆసక్తికరమైన పనులు చేసేవాళ్ళు, భగవద్దత్తమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ పసివాడు, పైగా అలాంటి వాడిని అయినటువంటి తన కుమారుణ్ణి చూసి సంతోషించవలసింది పోయి ఆ బాలుణ్ణి పట్టుకుని శిక్షించడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయి? అయ్యో, అసలు ఆ తండ్రికి ఆ చేతులు ఎలా వచ్చాయండి? అన్ని బాధలు పెట్టాడా? ఎలాంటి పిల్లవాడు, ఎలాంటి వాడు! ఆ భగవంతుడిని నిరంతర ధ్యానం చేస్తుంటాడు కదా, ఆ దేవుడికైనా కొంచెం జాలి ఉండాలి కదండి అని జనరల్ గా వాడేస్తుంటాం మనం. ఎంత రాక్షసుడైనా కొడుకును బాధించడానికి మనసులా వచ్చింది. రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటే వాడు తల్లి లేదు, పెళ్ళం లేదు, పిల్లలు లేరు, అందరినీ హింసించే గుణం ఉన్నవాడు రాక్షస కులమే కాదండి. మనం కూడా మనలో తెలియకుండా రాక్షసులు చాలా మంది లోపల ఉన్నారు. అవి వస్తుంటాయి. అక్కడ కొడుక, భర్త, భార్య, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళు ఏమి ఉండదండి. అందరినీ అలాగే మనం కూడా బాధపడుతూ ఉంటాం. అందులో అయిన రాక్షసుడు ఎంత రాక్షసుడైనా వాడి ప్రవృత్తి అదైనా కొడుకును కొట్టుకుంటారా, కొడుకుని ఇంత బాధిస్తారా అని అక్కడ పదం అందుకు వేశారు చూడండి. పరిభూత వ్యధనంబులు నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్ నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్. హరి పరిభూత వ్యధనంబులు, శ్రీహరి కథలు వ్యధని పోగొట్టేవి. ఇంకోటి చూడండి, నిరుపమ సంసార జలధి నిర్మధనంబుల్, ఇంకా అనంతమైనటువంటి సంసార సాగరములు అన్ని కూడా దాటించేవి. నరకేసరి కథనంబులు పరిరక్షిత దేవ యక్ష ఫణి మిథునంబుల్. ఇంకా ఒక మానవులనేనండి ఆయన రక్షిస్తాడు అంటే కాదండి, ఇంకా సంసార సాగరములు దాటించేవి, హరికథలు వెధలు పోగొట్టేవి, సుధలు చిలికించేవి, అనంతమైనటువంటి సంసార భవబంధాలన్నిటిని కూడా దాటించేవి, దేవతలకు, యక్షులకు, నాగులకు, స్త్రీ పురుష జాతులందరికీ క్షేమమును కలిగించేవి. వాళ్ళు కాకపోతే ఆ ప్రహ్లాదంతటి భక్తి, ప్రేమ, నిరంతర స్మరణ ఇవన్నీ ఉన్న వాళ్ళని, తనని ఆశ్రయించిన వాళ్ళని ఆయన రక్షిస్తాను అనేది ఆయన వ్రతమే కనుక అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయనకి జాతి మత ఆయనకేమీ లేవు. కుమారునకు అటువంటి దైవ ధ్యానం అలవడినందుకు ఆ రాక్షసిరాజు పొంగిపోక కృంగిపోతాడా? ఎంత పొంగిపోవాలండి ఆ పిల్లాన్ని చూసి. ఎంత మనమైతే డప్పాలు వేయించేసుకుంటాం, ఇంత పిస్తారు ఏదైనా ఒక చిన్న పని, మంచి పని చేస్తే అమ్మో. నేనే చెప్తుంటా, మా నరాలు ఇలా పలాంటి పాడేస్తూ ఉంటుంది, ఇలా తిప్పుతుంది, చెంచా కలపడిన ఇలా పలాంటి అంటుంది అంటూ కనపడిన వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటా. చిన్న భగవద్దత్తంగా వచ్చిన చిన్న మంచి అలవాటు, అలాంటి వస్తేనే గొప్పగా చెప్పేసుకుంటాం కదా. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ పిల్లవాడిని చూసి ఎంత పొంగిపోవాలండి, ఎందుకండి అలా కుంగిపోయాడు అని ఆ ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎలా శిక్షించాడు స్వామి అని అడుగుతున్నాడు ధర్మరాజు. మునీంద్ర వినిపింపుము అనినా నారదుండిట్లనియే. కమలోదరు చేతన్ తన సహోదరుండు హతుండయ్యనని విని హిరణ్యకశిపుండు రోష శోక దందహ్యమాన మానసుండై ఘోర్నిల్లుచు నాభీల దావ దహన జ్వాలాకరాళంబులైన విలోకన జాలంబుల గగనంబునన్ పొగలగయ నిరీక్షింపుచున్ తటిల్ల తాంకుర సంకాస దగిత దంత సంద్రష్ట దశనదుండును అభద్ర భయంకర భృకుటిత పాలభాగుండును నిరంతరాక్రాంత దురంతర వైర వేగుండును అయి మహాప్రభాజాల జటాలంబులగు శూలంబునన్ కేలనందుకొని సభా మండపంబున నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర
శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి, ప్రముఖ ద్వారులైన ప్రముఖులైన దైత్య దానవులను ఆలోకించి ఇట్లనియే. ఇంకా ఇంకా ఏంటండి, ఈ ప్రహ్లాదుడు ఎప్పుడైనా ఆ స్వామిని కనుక అనగానే ఆయనకి ఎందుకండి అంత కోపం వచ్చింది, పొంగిపోకుండా ఎందుకు పొంగిపోతున్నాడు అంటే చెప్తున్నారు. ఎందుకని, వీటన్నిటికీ కారణం ఏంటంటే తన తమ్ముడైనటువంటి ఆ సహోదరుడు అంటే తనకు తన అన్నగారు తమ్ముడు అతనికి హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి శ్రీహరి సంహరించిన వరాహ రూపుడే వచ్చి సంహరించినటువంటి కారణంగా కోపం పెంచేసుకున్నాడు ఈయన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు శ్రీహరి మీద. ఇంకా కోపం వచ్చేసరికి మన శరీరంలో కలిగేటువంటి హావభావాలు ఒక్కసారి మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఎవడైనా ఒక ఫోటో తీస్తే మనకి ఎలా ఉంటామో తెలుస్తుంది. అలా కోపంతో ఊగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. ఎలా ఉన్నట్ట, తన సోదరుడైన హిరణ్యాక్షుడు యజ్ఞ వరాహమూర్తి అయినటువంటి విష్ణువు చేతుడు హతుడు అయినాడని విని హిరణ్యకశిపునికి తీవ్రమైన కోపం వచ్చేసింది. ఓ పక్కన కోపం, ఓ పక్కన శోకం, ఇవన్నీ కూడా ఆ బాధగా వచ్చేసి అగ్నిగుండంలా మండిపోయాట. మండిపోయి కళ్ళల్లోంచి ఇలా క్రోధంగా చూస్తున్నాడు, ఆ పొగలు కక్కుతున్నాడు. కోపం అనేటువంటి అగ్ని అలా ముక్కుల్లోంచి వచ్చేస్తుందా అన్నట్టున్నాడు. ఆ పొగలన్నీ కూడా ఆకాశంలో వ్యాపించేసాయట. మెరుపుల్లా దగ్గదగా పళ్ళు పట్ట అనుకుంటూ పళ్ళు పటపటలాడిచ్చేస్తున్నట. కనుబొమ్మలు ఇలా ముడివేసేసాట. తర్వాత శత్రుత్వ ఆ భావం, వాణ్ణి చూడు అన్నట్టుగా శత్రుత్వ భావంతో ఎగిరి పడుతున్నట. అమితమైనటువంటి కాంతులు వెళ్ళజల్లే. అప్పుడు వెంటనే ఒక మంచి సానపెట్టి పదునుగా ఉన్నటువంటి మంచి ప్రకాశిస్తున్నటువంటి ఒక మంచి శూలాన్ని తీసుకున్నట. తీసేసుకొని సభా మండపంలోకి వచ్చేసాడు. వచ్చేసి ఇదిగో త్రిమస్తక, త్రిలోచన, శకుని, శంబర, శతబాహు, నముచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి అంటూ అందరి పేర్లు వాళ్ళకి తనకి ప్రముఖులైనటువంటి దైత్యుల్లో గొప్పవారైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని చూసి ఇలా చెప్తున్నట్ట. ఇదిగో చూడండి, నాకు తమ్ముండు మీకు నెచ్చిలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుండు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట. ఈ వార్తాస్థితిన్ వింటిరే. ఇదిగో మీకు తెలుసా ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఆ శ్రీహరిట మా తమ్ముడు, నాకు తమ్ముడు, మీ అందరికీ స్నేహితుడు కదా, మీ నెచ్చలి మీ అందరి స్నేహితుడు అయినటువంటి వీడిని ఇలా చంపేశాడు, విన్నారా అని చెప్తున్నారు. భావం చదివేసుకుందాం. మిత్రులారా, మీరు ఈ వార్త విన్నారా? వైకుంఠవాసి అయిన శ్రీహరి మన హిరణ్యాక్షుని సంహరించాడట. నాకు సాక్షాత్తు సహోదరుడు, మీకు మక్కువ గల మిత్రుడు అయిన హిరణ్యాక్షుడు సామాన్యుడా? యుద్ధ ధర్మ మర్మజ్ఞుడు, ఎప్పుడెప్పుడు యుద్ధం చేయాలి దాంట్లో యుద్ధ కౌశల్యం అంతా కూడా ఎరిగినవాడు. ఇంకా ఈయనొక్కనైనా ఇప్పటివరకు అతను చేసినటువంటి పరాక్రమ విషయాలన్నీ కూడా చెప్తా చూడండి. బాహుబలంతో దేవతల్ని, యక్షగణాలను అందరినీ కూడా నిర్వీర్యం పనికి రాకుండా చేసినటువంటి మహాపరాక్రమశాలి అటువంటి హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి వరాహ రూపంగా వచ్చి వధించి వాని అంతఃపుర కాంత సౌభాగ్యాలు హరించి వేశాడు. అన్ని ఏమి లేకుండా ఆ వైభవంతో మట్టు పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నాడు క్రోధంతో ఈ వాళ్ళ యొక్క ప్రముఖులందరికీ. వనముల నుండుండొచ్చు ముని వర్గము లోపల ఘోణిగాండు సంజనన మెరుంగరెవ్వరును జాడ యొకింతై లేదు తన్నుడాసిన మరిడాయు వెంటన్ బడి చిక్కగా చిక్కండు వీని నొక్క తేలున మన మెల్ల లోబడన్ పట్టుకొనంగా వచ్చునే. ఎక్కడికి పోయాడో ఎలా పట్టుకోగలం చూడండి. స్వామిని ఎంత చక్కగా
ఎంత చక్కని పోలిగిస్తున్నారు. స్వామి యొక్క చర్యలు అలాగే ఉంటాయి, వరాహం యొక్క చర్యలు అలాగే ఉంటాయి. చూడండి ఎంత చక్కని పద్యం ఇది. ఆ వరాహ రూపుడై వచ్చాడు కదా స్వామి, అంచేత ఎలా చెప్తున్నారు చూడండి. సోదరులారా, ఆ వరాహం గాడు మహామాయిగాడు అని చెప్తున్నారు. ఆ వరాహం గాడు చూడండి, మనకు వాడా, అమ్మో వాడొట్టండి బాబోయ్ వాడా అంటాను చూసారా, అలాగా మహామాయిగాడండి. ఆ వరాహంగాడు మహామాయిగాడు. నీళ్లలో ఉంటాడు, అడవులలో దాగుతాడు, మునుల సమూహంలో చొరబడి ఉంటాడు. వాడిని గుర్తు పెట్టుకోవడానికి ఉండదు. వాళ్ళేమో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళలోకి వెళ్ళకూడదు. ఏదో ఒక మంచి మీటింగ్ అవుతుంది, మహాపురుషులందరూ కూర్చుంటారు. ఈ వరాహం అనేది అక్కడికి వెళ్ళకూడదు, అమ్మో మంచి మీటింగ్ లో ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారని అనుకుంటారా? అనుకోడు కదా. అంచేత ఇక్కడ స్వామి మునుల సమూహంలో కూడా ఉంటాడు కదా, ఆయన అడవుల్లో ఉంటాడు. ఆయనకి ఎక్కడ పని పడితే అక్కడికే వెళ్ళిపోతాడు కదా స్వామి. ఈయన చాలా మాయగాడండి, నీళ్ళల్లో ఉంటాడు, మత్స్యావతారం ఎత్తాడు కదా, వరాహంగానే ఎక్కిచ్చాడు. అడవుల్లో ఉంటాడు, మునుల సమూహంలో చొరబడి ఉంటాడు. వాడిని పుట్టిపోతురాలు ఎవరికీ తెలీదు, ఎక్కడి వాడో కూడా తెలీదు. మనం ఎదుర్కొంటే తాను ఎదుర్కొంటాడు, మనం వెళ్ళామంటే ఆ కోరలతోటి పంది మన్ని విపరీతంగా పొడి చేస్తుంది. వెంట పడితే ఎప్పటికీ అలసిపోడు వాడికి అసలు. పందిరే బాబు, వాడికి ఎన్ని కొట్టు ఎన్ని తిట్టు ఏమి చెలించాడు అంటాను చూసారా, అలాగే ఏమి అలసిపోడు, అలా అని దొరికిపోడు. కాబట్టి మనం ఒక మాయోపాయం ఆలోచించాలి. మనం లోపడకుండా జాగ్రత్తగా అతడు మనకు లోపడేలాగా పట్టుకోవాలి. అది సాధ్యమేనా? వాడిని ఏదో మనం ఎదిరించి ఏదో వాడితో యుద్ధం చేసి పట్టుకుందంటే దొరికేది కాదు అది. ఆ వరాహం చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ చేసుకోవాలి, ఓ మాయోపాయం చేతే వాడిని పట్టుకోవాలి. అది కూడా సాధ్యమవుతుందా అని వీళ్ళకే డౌట్ వస్తుంది. అలా కూడా దొరుకుతుందో దొరకడో అనుకుంటున్నారు ఈ స్వామిని గురించి. భుజశక్తి నా తోడన్ బోరాడ శంకించి మున్నేట మునిగిన మునుంగుగాక ఎలయించి పెనంగన ఆ అచల సంభ్రమమున కెరంగి వెన్నిచ్చిన నిచ్చుగాక జగడంబు సైపగా సౌకర్య కాంక్షి తల క్రిందు నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కంత పౌరుషమున హరిభంగి నడరుంగాక కఠిన శూలధారా ఘంటంబు విదళించి వాణి శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహిదర్పణము చేసి మెరసి వత్తు మీకు మేలు దెత్తు. ఇదిగో నా నా వాడి అయినటువంటి దీంతో ఆ మహితర్పణం అంటే రక్త తర్పణాన్ని చేస్తాను నా తమ్ముడికి. అప్పుడు గాని వాడికి నేను చేస్తాను, చేసి వస్తాను, మీ అందరికి మేలుని కూరుస్తాను. ఎలా ఏ భావం చదివేస్తాను చూడండి. వీరులారా, ఆ హరి నా భుజబల పరాక్రమాలు విని భయపడి పోరాడలేక సముద్రం లోపల దాగినప్పటికీ, సముద్రంలో వెళ్ళి దాక్కున్నా సరే, యుద్ధ విద్యలో ఉన్న అచంచలమైన ధైర్య సాహసాలను చూసి వెన్నిచ్చి పారిపోయినప్పటికీ, నాకు ఎదురు నిలబడలేక వెన్నిచ్చి ఒకవేళ తిరిగి యుద్ధం చేయలేక వెళ్ళిపోయినప్పటికీ, పోరు ఎందుకులే బతుకుంటే చాలు అనుకొని భయకంపితుడై వరాహంగా భూమిని తవ్వుకుంటూ పాతాళానికి పోయినప్పటికీ, మరి వరాహ రూపుడుగా వచ్చాడు కదా ఈయన, మళ్ళీ ట్రిక్స్ వేసి మళ్ళీ వరాహంగా మారిపోయి మళ్ళీ భూమిని తవ్వుకుంటూ నాకు ఒక దొరకకుండా అలా పాతాళంలోకి వెళ్ళినప్పటికీ, లేదా ఆ విధంగా కాకుండా కోపించి పౌరుషంతో సింహంలాగా ఎదిరించి పోరాడినప్పటికీ సరే, సింహరూపుడే మళ్ళీ వచ్చాను. సింహం అంటే మళ్ళీ అందరు భయపడిపోతాం కదా, అలా వచ్చినప్పటికీ లేదా ఎదిరినప్పటికీ వాడిని మాత్రం విడిచిపెట్టేది లేదు. ఈ వాడి అయిన బల్లెంతో వాడి కంఠాన్ని ఛేదించి ఆ వేడి నెత్తురుతో దర్పణము అన్నారు కదా, మహిన్ తర్పణము, ఆయనకి ఆ రక్త తర్పణాన్ని చేస్తాను. ఆ వేడి నెత్తురుతో ఆ తమ్మునికి తర్పణం విడుస్తాను, తప్పక విజయంతో తిరిగి వస్తాను, మీకందరికీ మేలు చేస్తాను అని హిరణ్యకశిపుడు చెప్తున్నాడు తన మంత్రులందరితోటి, అదే వాళ్ళ దీంట్లో సభా మండపంలో ఉన్నటువంటి ముఖ్యులతోటి. ఖండిత మూల ద్రుమమున
ఎండిన విటపముల భంగి ఇతండు పడిన నా ఆ కంఠల ముక్కులు ఒడుదురు బండనమున ఇతండు తమకున్ ప్రాణములగుటన్. ఖండిత మూల ద్రుమమున అంటే ఒక వృక్షం కూలిన తర్వాత ఎండిపోయే కొమ్మల వలె అది. ఇప్పుడు ఓ చెట్టుని పచ్చని చెట్టే కొట్టేస్తాం, కొట్టేస్తే కొన్నాళ్ళకి ఏమవుతుంది, చెట్టు ఎలాగా ఉంటుంది, కానీ ఆ ఎండిపోయే కొమ్మల్లాగా కొమ్మల వలె విష్ణువును సంహరించిన తర్వాత దేవేంద్ర ప్రముఖులంతా యుద్ధంలో ఓడిపోయి వాడిపోతారు. ఈయన మహాకల్పవృక్షమే అనుకోండి. ఏదైనా ఒక మంచి పెద్ద చెట్టుని కొట్టి పడేసాం, కొన్నాళ్ళకి ఆ చెట్టు కొమ్మలు కొన్నాళ్ళే పచ్చగా ఉంటాయి, ఆ తర్వాత వాడిపోయి ఎండిపోయి విరిగిపోయి పడిపోతాయి కదా. అలాగా ఈ విష్ణువుని, ఈ వృక్షాన్ని కనుక ముందర నేను పడగొట్టేస్తే ఈ మత విష్ణు దూతలు వీళ్ళందరూ ఉంటారు కదా, ప్రముఖులు ఈ దేవతా సమూహం, ఈ 33 కోట్ల మంది దేవతలందరూ కూడా వచ్చేసి ఆయనకి భక్తులందరూ వచ్చేసి అందరూ వచ్చేసిన ఆ చెట్టు కొమ్మలు ఎండిపోయినట్టుగా పడిపోయినట్టుగా ఓడిపోయి వాడిపోతారు. విష్ణువు వీళ్ళందరికీ మూలం, ప్రాణం. కాబట్టి విష్ణు సంహారం జరిగిందంటే వీళ్ళ పని శూన్యం. ముందరే వేళ్ళు లేకుండా మూలాలను ఎప్పుడైతే పెకిలించేస్తే ఉన్న వాళ్ళందరూ లెక్క ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా నశించిపోతారు అని చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.